హాయ్ హలో అండి. మనం ఈరోజు చాకో చిప్ కుకీస్ రెసిపీ చూడబోతున్నాం. ఈ రెసిపీని ఓవెన్లోను స్టవ్ పైన కూడా ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము బేకరీ స్టైల్ కుకీస్ చూడబోతున్నామండి. ఇది అందరికీ ఇష్టమైన రెసిపీ. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి. ఇవి ఒక నెల వరకు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది టీతో పాటు సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది చేయడం చాలా ఈజీ అండి. తప్పకుండా ట్రై చేయండి. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 100 గ్రామ్స్ బటర్ వేసుకోవాలి. బటర్ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. బటర్ హార్డ్గా ఉందనుకోండి మనకు మిక్స్ చేయడం చాలా కష్టమవుతుంది. ఈ బటర్ని ఒక విస్కర్తో కానీ ఎలక్ట్రిక్ బీటర్తో కానీ బీట్ చేసుకోవాలి. బటర్ స్మూత్గా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల వరకు బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బీట్ చేయడం వలన మనకి కుకీస్ సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, బటర్ కలర్ చేంజ్ అయిపోయింది, కొద్దిగా లైట్ కలర్లోకి వచ్చేసింది. ఇలా బీట్ చేసిన బటర్లోకి 1/2 కప్ పౌడర్డ్ షుగర్ వేసుకోవాలండి. అంటే షుగర్ని గ్రైండ్ చేసేసి ఆ పౌడర్ని జల్లించి తీసుకున్నాను. ఇది ఒక 1/2 కప్ ఉంటుంది. దీనిలోకి 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి కుకీస్కి. పౌడర్డ్ షుగరు వెనిలా వేసుకున్న తర్వాత ఈ బటర్ని 5 నిమిషాల పాటు బాగా బీట్ చేయాలండి. బటరు షుగరు వెనిలా ఎసెన్స్ బాగా కరిగిపోయి క్రీమీ టెక్స్చర్లో రావాలి. మనం ఎంత బాగా బీట్ చేస్తే కుకీస్ అంత సాఫ్ట్గా వస్తాయండి. చూశారు కదా, వీడియోలో చూపించిన విధంగా కలర్ వైట్గా చేంజ్ అయిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు బీట్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని అందులోకి 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. మైదాతో పాటు ఒక 1/2 కప్ కోకో పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇంకా 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించడం మూలన అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసిపోయి బాగా మిక్సప్ అయిపోతాయి. కోకో పౌడర్ ఎక్కువ వేసుకోకండి, ఖచ్చితంగా 1/2 కప్ మాత్రమే వేసుకోవాలి, లేకపోతే చేదొచ్చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక స్పాచులా తీసుకొని కలుపుకోండి. కొద్దిసేపు స్పాచులాతో కలిపిన తర్వాత నేను ఇక్కడ చేత్తోనే కలుపుతున్నానండి. మొదట్లో మనకి ఇది డ్రైగా అనిపిస్తుంది మిక్స్చర్. మొత్తం ఒక పిండి ముద్దలాగా దగ్గరికి వచ్చేయాలండి. ఒకవేళ మీకు మరీ డ్రైగా అనిపించింది అనుకోండి, 1 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకోండి. అప్పుడు మొత్తం పిండి ముద్దలాగా దగ్గరికి వచ్చేస్తుంది. డ్రైగా ఉంటే ఏమవుతుందంటే మనకి రౌండ్స్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు నేను ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ చాకో చిప్స్ వేసుకుంటున్నానండి. నేను డార్క్ చాకో చిప్స్ వేసుకున్నాను. మీరు మిల్క్ చాకో చిప్స్ అయినా వేసుకోవచ్చు, వైట్ చాక్లెట్ చాకో చిప్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిక్స్చర్ని 10 to 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం కాసేపు. ఈ లోపల బేకింగ్ ట్రేస్ రెడీ చేసుకుందాం. ముందుగా మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టడానికి బేకింగ్ ట్రే తీసుకున్నానండి. దాన్ని ఆయిల్తో గ్రీస్ చేస్తున్నాను. దానిపైన ఒక బటర్ పేపర్ పెట్టి దాన్ని కూడా కొంచెం ఆయిల్తో గ్రీస్ చేయాలి. ఇలా చేయటం వల్ల కుకీస్ ప్లేట్కి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. అలాగే స్టవ్ పైన చేయడానికి నేను ఒక స్టీల్ ప్లేట్ తీసుకున్నానండి. దాన్ని కూడా గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ పెట్టుకుంటున్నాను. ఆ పేపర్ పైన కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని లో ఫ్లేమ్లో హీట్ చేయాలండి. ఒక 15 మినిట్స్ దాకా హీట్ చేస్తే సరిపోతుంది. అందులో ఒక స్టాండ్ కానీ ఒక స్టీల్ రింగ్ కానీ పెట్టుకోవాలి. దానిపైన లిడ్ క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ని ప్రీహీట్ చేయడము అని అంటారు. ఖచ్చితంగా ప్రీహీట్ చేసుకున్న తర్వాతే బేక్ చేయాలండి, లేకపోతే రాదు. నేను ఇక్కడ మెజర్మెంట్ కోసం 1 టేబుల్ స్పూన్ తీసుకొని దాంతో ఈ మిక్స్చర్ని తీసుకుంటున్నానండి. నేను చిన్న చిన్న కుకీస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా పెద్ద పెద్ద కుకీస్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్గా ఒకటే సైజులో రావడానికి నేను టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న మిక్స్చర్ని రౌండ్గా రోల్ చేసుకొని కొద్దిగా ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేసిన కుకీని ఏ ప్లేట్లో అయితే బేక్ చేయబోతున్నామో ఆ ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలాగే అన్ని కుకీస్ని కూడా తయారు చేసి ప్లేట్లో పెట్టుకోవాలండి. మీకు మిక్స్చర్ డ్రైగా అయింది అనిపిస్తే చేతికి కొంచెం మిల్క్ అప్లై చేసుకొని రోల్ చేయండి, వచ్చేస్తుంది. కుకీస్ని ప్లేట్లో దూరంగా పెట్టుకోండి, ఎందుకంటే అవి బేక్ అయ్యేటప్పుడు ఎక్స్పాండ్ అవుతాయి. చూసారు కదా, నేను ఈ విధంగా అన్ని కుకీస్ని ప్రిపేర్ చేసి ప్లేట్లో పెట్టేసుకున్నానండి. దీనిపైన కొన్ని చాకో చిప్స్తో డెకరేట్ చేసుకుంటున్నాను. పైన చాకో చిప్స్తో గార్నిష్ చేసుకోవడం వలన చాలా అట్రాక్టివ్గా ఉంటాయండి. పిల్లలు చూడగానే తీసుకొని తినేస్తారు. ఇలా చాకో చిప్స్తో గార్నిష్ చేసిన కుకీస్ ప్లేట్ని మనం ప్రీహీట్ చేసుకున్నాం కదండి, అందులో అడ్జస్ట్ చేసి పెట్టేయాలి. ప్లేట్ బాటమ్కి కానీ సైడ్స్కి కానీ అస్సలు తగలనివ్వకండి. ఇప్పుడు పైన మూత పెట్టేసి
ఓ 15 మినిట్స్ వరకు బేక్ అవ్వనివ్వండి. అది కూడా లో ఫ్లేమ్లో బేక్ అవ్వాలి. ఇప్పుడు అదే విధంగా ఓవెన్లో పెట్టే ప్లేట్లో కూడా నేను కుకీస్ని రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. వీటిని కూడా చాకో చిప్స్తో డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కుకీ డౌలో కూడా ఎక్కువ చాకో చిప్స్ కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ అని చెప్పాను కదా, మీరు ఇంకో టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి. ఇక్కడ నేను కన్వెక్షన్ మోడ్లో ఓవెన్ని ప్రీహీట్ చేసి 180 డిగ్రీస్లో 15 మినిట్స్ వరకు బేక్ చేసుకున్నానండి. మనము స్టవ్ పైన ప్యాన్లో బేక్ చేసిన కుకీస్ రెడీ అయిపోయినాయండి. మనం ఓవెన్లో చేసినవి కూడా రెడీ అయిపోయినాయండి. ఈ కుకీస్ అన్నిటినీ బాగా చల్లారనివ్వాలండి. వేడి పైన తీయడానికి పోతే కనుక విరిగిపోతాయి. కుకీస్ బాగా చల్లారిపోయినాయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. బ్యాక్ సైడ్ కూడా చూసారు కదా, అస్సలు మాడిపోలేదండి. 15 మినిట్స్ ఖచ్చితంగా సరిపోతుంది. బాగా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా వేశారనుకోండి, మీకు కూడా చాలా బాగా టేస్టీగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే కనుక మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్ చాక్లెట్ చాకో చిప్ కుకీస్ రెడీ అయిపోతాయండి. మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.